ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాల్టి మన బ్లాగ్ వచ్చేసి మలేషియాలో ఆక్వా ఎక్స్పోకి అయితే వచ్చేసామండి. సో అక్కడైతే బోలెడ్ అని ఫిషెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఇలాగ మనం ఫిషెస్ ఇవన్నీ చూడాలంటే అక్వేరియంకి వెళ్ళాలి. అక్కడైతే పెద్ద పెద్ద షార్క్స్ నుంచి చిన్న చిన్న ఫిషెస్ వరకు చూస్తాం కదా. ఈ ఎక్స్పోలో కూడా ఏంటంటే రకరకాల చేపలు అన్ని పెట్టారు, కానీ రీజనబుల్ ప్రైసెస్ అనమాట. జస్ట్ 5 రింగిట్ అనమాట. 5 రింగిట్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 100 రూపీస్ అనుకోండి. సో అక్కడ పిల్లలకి అయితే ఫ్రీ అనమాట. ఓన్లీ ఎల్డర్ పీపుల్ కి అయితే 5 రింగిట్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎక్స్పో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఫిషెస్ ని పెంచుకుంటాం కదా ఇంట్లో, ఫిష్ ట్యాంక్స్ అవన్నీ పెట్టి దానికి సంబంధించిన A to Z ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఆ రకరకాల ఫిషెస్ అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఎవరైనా ఇంటికి పట్టుకెళ్లే వాళ్ళు కూడా దాన్ని అయితే పర్చేస్ చేసి తీసుకెళ్లొచ్చు అనమాట. ఆ ఎక్స్పో చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మొత్తం అన్ని రకాల చేపలన్నీ కూడా ఈ బ్లాగ్ లో అయితే కవర్ చేశాను. చాలా బాగుండబోతుంది. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసేయండి. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ లోనే చిన్న చిన్న ఫిష్ ట్యాంక్స్ పెట్టేసి ఇలాగ చిన్న చిన్న ఫిషెస్ అయితే స్టైల్ గా పెట్టున్నారు అనమాట. ఎంత బాగుందో లోపల అరేంజ్మెంట్స్ అంతా. వాటర్ లోపల కూడా ఒక ప్రపంచమే ఉందండి నిజంగా. వాటి మధ్య కాంపిటీషన్ కూడా జరుగుతుందంట. అందుకని చెప్పేసి విన్ అయిన చేపల కోసం పెద్ద పెద్ద ట్రోఫీలు కూడా పెట్టున్నారు. అందరూ వచ్చారనమాట చూడడానికి, చాలా మంది క్రౌడ్. ఇంకా మా దక్ష చూడండి అక్కడ డాన్సులు అవన్నీ వేస్తుంది అనమాట. పెద్ద ఎగ్జిబిషన్ హాల్స్ లా ఉంటాయి మాల్స్ లో. ఇక్కడ అక్కడ అంతా పెడతా ఉంటారనమాట ఈ ఎక్స్పోలు అవన్నీ. ఈ చేప చూడండి ఎలా ఉందో, అసలు రెడ్ కలర్ లో ఉంది కదా. భలే ఉన్నాయండి అసలు. కలర్ కలర్ గా వైట్, ఆరెంజ్, పింక్, అసలు ఏ కలర్ లేదని చెప్పలేము అనమాట. అలా ఉన్నాయి ఫిషెస్ లో కూడా. ఇది చూడండి లోపల రాక్స్ లాగా ఉంటాయి కదా వైట్ కలర్ వి, అలా ఉంది. గీ చేప చూడండి నోరు తెచ్చుకొని ఇలా ఓపెన్ చేస్తా ఉంది. ఎంత బాగున్నాయో కదా వైట్ కలర్ లో, అసలు ఫుల్ అన్ని. దానికి చూడండి ఎన్ని వింగ్స్ ఉన్నాయో. ఇదైతే ఫైండింగ్ నిమో మూవీ ఉంటుంది కదా, కార్టూన్ మూవీ, అలా ఉంది. ఈ రెడ్ కలర్ చేప అయితే మేము చెప్తే మీరు ఆశ్చర్యపోతారు నిజంగా. ఏకంగా 4 లక్షలంటండి ఈ చేప. ఇది ఒక్కటే ఒక్క పీస్ 4 lakhs. అమ్మ బాబోయ్! ఆ 4 lakhs కి మనం ఎన్ని కొనుక్కోవచ్చో రకరకాల ఆలోచనలు వస్తాయి. మన ఇండియన్స్ కి మెయిన్ గా అయితే ఎంత బంగారు వస్తుందో అనిపిస్తుంది అనమాట. ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ చూస్తే భయపడిపోతాం. అలాంటిది చేపలు చూడండి 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, ఇలా రేంజ్ ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఫిష్ ఒక పీసే మరి. ఒక్కొక్కటి అంత ఉంది కాస్ట్లీగా. దానికి పేర్లు కూడా ఉన్నాయి, రకరకాల ఫిషెస్ పేర్లు. అంటే ఇదేదో కింగ్ ఆఫ్ ద ఓషన్, ఇంకా అట్లా ఏదో రకరకాల పేర్లు అయితే ఉన్నాయన్నమాట. వాటి ప్రైస్ అంతా కూడా చక్కగా ట్యాగ్ వేసేసి ఆ ఫిష్ ట్యాంక్ బయట అయితే లేబులింగ్ చేసేస్తున్నారు. మనం వెళ్ళేలాగా వీటిని మేమైతే జస్ట్ ఎంజాయ్ చేద్దాము, అన్ని చూసి వెరైటీగా బాగున్నాయి కదా చూడడానికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్వేరియం లోపల మన ఫిష్ ట్యాంక్స్ లోపల పెడతాం కదా రకరకాల ట్రీస్, అక్వాటిక్ ట్రీస్ అనమాట. అంటే వాటర్ లో కూడా పెరగగలిగేవి. ఇది చూడండి 399 పర్ పీస్ అంట. అసలు ఎంత బాగున్నాయి. అన్నిటికన్నా నాకు ఈ ఫిషెస్ భలే నచ్చాయి అనమాట. బొంతలా ఉన్నాయి అసలు, బుల్లిగా చిన్నగా రౌండ్ గా. చూడండి అసలు అవి కదులుతూ ఉంటే అసలు అసలు చేతిలో పెట్టి ఇట్లా పిసికేయాలేమో అన్నట్టున్నాయి అంత. ఇవైతే సన్నగా ఉన్నాయి చూడండి, ఎంత లీన్ గా తిన్నగా ఉన్నాయో, కానీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా. అలా నేను జూమ్ చేసి దగ్గరికి ఇలా ఫిష్ ట్యాంక్ దగ్గర తీస్తుంటే అవి ఇలా వచ్చి చూస్తున్నాయి అనమాట. ఇదిగోండి ఇది పింక్ ఆరెంజ్ కలర్ లో. ఇది కూడా అండి వైట్ అండ్ డాట్స్ తో ఉంది కదా. కొన్నిటి ఏంటంటే మిక్స్ చేసి 2-3 ఫిషెస్ ని సేమ్ ట్యాంక్ లో పెట్టారు, కొన్ని కొన్ని సపరేట్ గా పెట్టారు. ఎందుకంటే వాటిలో కూడా ఫైటింగ్స్ జరుగుతాయి కదండి. మనం అనుకుంటాం అన్ని ఫిషెస్ కదా ఓషన్ లో ఉన్నట్టే చాలా కలివిడిగా ఉంటాయని, కానీ కొన్ని ఫిషెస్ కి ఒకదానికి ఒకదానికి పడదు కాబట్టి సపరేట్ సపరేట్ గా పెడతారనమాట. కొన్ని ఫ్రెండ్లీ చేపలు ఉంటాయి కదా వాటిని అయితే పెట్టారు. ఇది చూడండి గ్లాస్ కి అతుక్కుపోయింది, అసలు అతుక్కుని ఆడుకుంటా ఉంది. చాలా బాగుంది. ఇవి నేల మీద అంటే గ్లాస్ కి ఆల్మోస్ట్ ఇట్లా స్టిక్ అయినట్టు ఆడుకుంటున్నాయి అనమాట. కొన్ని అయితే ఫ్లోట్ అవుతా ఆడుకుంటున్నాయి. ఈ చేపలు భలే ఉన్నాయి కదా. అసలు ఏందో మనము బెడ్షీట్ కదా మంచం మీద కప్పినట్టున్నాయి. ఈ రెడ్ కలర్ వి మోస్ట్లీ ఎక్కువ ఎక్స్పో మొత్తం అంతా కూడా ఈ పెద్ద పెద్దగా పొడవుగా ఉండే ఈ చేపలు. ఇందాక ఫస్ట్ లో చూపించాను కదా బొంతలాగా రౌండ్ గా ఉన్నాయి, అలాంటి చేపలు. ఇది చూడండి ఎంత ప్యూర్ వైట్, అసలు క్రీమ్ కలర్ లో ఉంది కదా. అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకే ఫిష్ లో, రకరకాల కలర్స్. ఇవైతే ఇంకా కంప్లీట్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఇది కూడా అండి ఆ ఫిష్ ట్యాంక్స్ లో కూడా అట మనం అంత రిమోట్ తో కానీ మొబైల్ తో కానీ ఆపరేట్ చేసుకునే టైప్ లో వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఏదో బల్లిలా ఉన్నాయి, అసలు ఏంటో ఇవి నాకు తెలియలేదు అసలు.
ఏదో చిన్న చిన్నవి బాక్సుల్లో పెట్టి అవి కూడా అమ్మేస్తున్నారు బాబోయ్. అసలు మలేషియన్స్ ఇక్కడ ఉండే వాళ్ళు అన్ని కొనుక్కుంటున్నారండి. అవన్నీ పట్టుకెళ్ళి ఇంట్లో కూడా పెంచుకుంటారట. అసలు చూడడానికి కొన్ని అయితే భయం వేస్తున్నాయి, దాన్ని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలా పెంచుకుంటున్నారా బాబు అనిపించింది నిజంగా. ఫిషెస్ అయితే ఓకే, ఏ టైప్ ఫిష్ అయినా కూడా పెట్టి. ఇది కూడా చూడండి, 13,000 వేస్తున్నారు. అసలు ఆల్మోస్ట్ 3.5 లక్ష. వామ్మో బాబోయ్ అనిపిస్తుంది. ఇది ఒక్కొక్క ఫిష్ అంతగా కాస్ట్లీ అట. ఎందుకంటే వాళ్ళు మామూలు యూజువల్ గా మనం ఫిషెస్ ని చూస్తూ ఉంటాము, అవన్నీ మనం రోజు తింటూనే ఉంటాము ఫిష్. కానీ ఆ తినేదానికి పెంచుకునే దానికి ఎంత తేడానో చూడండి. అసలు ఇవన్నీ రేర్ ఫిషెస్ దొరుకుతూ ఉంటాయి. వాటిలన్నిటిని తీసుకొచ్చి ఇట్లా ఈ ఎక్స్పోలో పెట్టారనమాట. నచ్చిన వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు మా లాగా అనమాట. ఇవి చూడండి, కాంపిటీషన్ పెట్టుకొని స్విమ్ చేస్తున్నట్టు స్విమ్ చేస్తున్నాయి. ఆ కలర్ కాంబినేషన్ భలే పెట్టారు కదా దీంట్లో. పింక్ వైట్ అన్ని కలిపి అలా వదిలేసేసరికి అవన్నీ ఫ్లోట్ అవుతా క్లిస్టర్ క్లియర్ వాటర్ లో అలా స్విమ్ చేస్తుంటే ఎంత బాగున్నాయి. అన్ని ఒక దగ్గరికి వచ్చేస్తున్నాయి అనమాట. కొన్ని అయితే ఆఫర్ కూడా పెట్టారు. ఏంటంటే మదర్ ఫిష్ అంటే కొంచెం పెద్ద సైజు ఉంటుంది కదా, ఆ ఫిష్ కొంటే చిన్న బేబీ ఫిష్ అయితే ఫ్రీ అట. ఇంకా అది ఎలాగో మన ఫిష్ ట్యాంక్ లో మనం వేసుకుంటే అదే ఎదిగిపోతుంది కదా అని ఈ పెద్ద పెద్ద సైజు పెరిగున్నాయి చూడండి. ఇవైతే కాస్ట్ పెట్టున్నారు. ఇంకా ఇటువైపు అయితే ట్రోఫీలు కూడా రెడీగా చేస్తున్నారు అనమాట. ఈ ఎక్స్పో అయితే ఆల్మోస్ట్ ఒక 4 days జరిగిందండి. ఫైనల్ డే లో మొత్తం అయితే కాంపిటీషన్ ఉంటుందంట. ఇక్కడ చూడండి, స్మోక్ లాగా పెట్టారనమాట. అసలు ఆ ఫిష్ ట్యాంక్ లోపల అరేంజ్ చేసి ఆ ట్రీస్ కానివ్వండి, ఆ మెయింటెనెన్స్ సూపర్ గా ఉంది. ఆ ఫిష్ కావాల్సిన ఫుడ్, ఏ ఫిష్ ఏ టైప్ లో తింటుంది, అవన్నీ కూడా పెట్టారు. ఏ టు జెడ్ అన్ని ఉన్నాయన్నమాట. కొంతమంది ఆల్రెడీ ఇంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి వాటి కోసం. ఇదిగోండి, ఇవైతే ఎంత బుల్బుల్గా బుజ్జిగా ఉన్నాయి కదా, అసలు ఎంత క్యూట్ గా. అసలు ఇవి నాకు చాలా, ఇవి లాస్ట్ లో మేము ఫస్ట్ అక్కడ అంతా చూపించాను కదా, ఇప్పటి వరకు మీరు వ్లాగ్ చూసినంతసేపు కూడా అన్నిటిని మిక్స్ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా సర్టెన్ మనం ఇంకా ఆ ఎగ్జిబిషన్ లోపల దాకా వస్తే కొన్ని ట్యాంక్స్ సపరేట్ గా పెట్టి ఒక్కొక్క దాంట్లో సపరేట్ గా ఒక్కొక్క ఫిష్ పెట్టారు. ఈ బ్రీడ్ అంతా రైట్, ఇంకొక టైప్ ఆఫ్ బ్రీడ్ అంతా లెఫ్ట్ అనమాట. ఇట్లా హాల్ అయితే పార్టిషన్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయండి. అన్నిట్లో కూడా ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎట్లా ఉంటుందో అన్నట్టు మూతి అలా ఆడిస్తూనే ఉందన్నమాట. అసలు ఈ ఫిష్ లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరు బాగా గమనిస్తే ముందు పక్క దాని ఫేస్ కేమో కొన్ని బబుల్ గా ఉన్నాయి, కొన్నిటికేమో సాఫ్ట్ గా ఉన్నాయి. అంత వెరైటీగా ఉన్నాయి. మేము అబ్జర్వ్ చేసేదిగోండి చూడండి, అన్ని మనకి టీవీ షోరూమ్ కి వెళ్తే అన్ని డిస్ప్లేకి పెట్టేసి ఉంటారు కదా, అట్లుందనమాట. అక్కడికి వచ్చి చూస్తే లోపల దాకా వచ్చిన తర్వాత ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. మొత్తం అన్ని ట్యాంక్స్ లోకి ఒక్కొక్క ఫిష్ అట్లా వదిలేసి పెట్టేసి ఉన్నారు. వాటి మధ్య కాంపిటీషన్ కూడా కొన్ని ఏంటో నేషనల్ లెవెల్, వరల్డ్ లెవెల్ అని చెప్పేసి ఏదో రాస్తున్నారు అక్కడ. వీటి మధ్య ఏం కాంపిటీషన్ ఏంటో నాకు తెలియలేదు అసలు. ఈ ఫిషెస్ చూడడం మటుకి నాకైతే చాలా ప్రిట్టిగా అనిపించింది. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. వీటిలోనే రకరకాలు ఉన్నాయి, ఆరెంజ్, పింక్, బ్లాక్ అట్లా ఉన్నాయన్నమాట. దక్ష అయితే ఇంకా ఇదొకటి ఇది తీసుకెళ్దామా అది తీసుకెళ్దామా అని చెప్పేసి ఏది తీసుకెళ్దామా సెలెక్ట్ చేసేస్తుంది. బాబు మనం చూడ్డానికే వచ్చాం దక్ష పాప, కొనే రేంజ్ లో అస్సలు లేవమ్మా ఇవి అని చెప్పాము. నాకు బాగా నచ్చేసాయి మమ్మీ, ఇంటికి తీసుకెళ్దాం, ఒక్కటైనా కొన్ని మమ్మీ, ఇది ఒక్కటి తీసుకెళ్దాం అంటుంది. ఆ ఒక్కదాని ప్రైజే ₹1,00,000 ఉందండి. 50,000 నుంచి చిన్న చిన్న ఫిష్ కూడా అంతే రేంజ్ లో ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ భలే ఎంత ప్రిట్టిగా ఉన్నాయో. ఇంకా కొంత పక్కనేమో సెమినార్ జరుగుతూ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అది అనేది. ఇంక ఇక్కడేమో కాంపిటీషన్ అన్నాను కదా, ఆ చేపల్ని సపరేట్ గా టబ్స్ లో అయితే వదిలిపెట్టారు. ట్రోఫీలు కూడా రెడీగా ఉన్నాయి. మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోలెడని మలేషియా విశేషాలు తెలుసుకోవాలి కదా, మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై. Like, share, subscribe. That's the killer is.